పదే జరిగితే, కావాలని జరిగితే, ఇంపార్టెంట్ మీటింగ్స్ లైక్ బడ్జెట్ సమావేశాల్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు డెఫినెట్‌గా వాసుదేవన్ గారు మీరన్నట్టుగానే ఈజ్ హీ రిప్రజెంటింగ్ సంబడీ ఔట్‌సైడ్ ఆఫ్ ఇండియా? ఈజ్ హీ రిప్రజెంటింగ్ ఇండియన్ ఇంట్రెస్ట్ ఆర్ సమ్ అదర్ ఇంట్రెస్ట్ అనే డౌట్ చాలా మందికి వస్తది. నేచురల్‌గా వస్తది. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారి ప్రవర్తన మీద అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఐ థింక్ పీపుల్ ఆర్ స్మార్ట్ ఎనఫ్ టు ఐడెంటిఫై దట్. మనం ప్రత్యేకంగా ఏదో ట్రాన్స్లేట్ చేసి చెప్పవసరం లేదు. ఈయన ఈ సందర్భంలో ఇలా మాట్లాడుతున్నా అంటే వాట్ కుడ్ బి హిస్ మోటివ్స్ అనేది పీపుల్ విల్ కమ్ టు సమ్ అసెస్మెంట్. అలా వస్తూనే ఆ పార్టీ వీక్ అయిపోతుంది. విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. బలమైన అపోజిషన్ ఉంటేనే బలంగా ప్రజాస్వామ్యం ఉంటది. మనం బీజేపీ కాబట్టి, మనం కూటమి కాబట్టి అపోజిషన్ ఉండకూడదు అనేది నా వాదన కాదు. బట్ బాధ్యతాయుతంగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మీకు ఏమర్థమైంది? ఈ అర్థమైన దాన్ని ఏ సవరణలు చేయాలనుకుంటున్నారు? ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అన్నది అప్రోప్రియేట్ ఫారమ్స్ లో చెప్పగలిగితేనే దానికి వాల్యూ ఉంటుంది. మీరు మంచి ఐడియా చెప్పినా కానీ రాంగ్ కాంటెక్స్ట్ లో చెప్పారనుకోండి, రాంగ్ ప్లాట్ఫామ్ మీద చెప్పారనుకోండి, ఇట్ విల్ బూమరాంగ్. ఇట్ విల్ క్రియేట్ న్యూ ప్రాబ్లమ్స్. కాబట్టి ఇవాళ హౌస్ లో ఇంత పెద్ద బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు, మనకి ఈయూతో ట్రేడ్ డీల్ జరిగినప్పుడు, యుఎస్ తో జరిగినప్పుడు, యుఎస్ మనని దాదాపుగా ఒక 7-8 మంత్స్ నుంచి అనేక సందర్భాల్లో ఇండియాని ఏదో తక్కువ చేసి మాట్లాడినట్టుగానో, భయపెడుతూ మాట్లాడినట్టుగానో, మీరు ఇలా చేస్తేనే మేము మీతో ట్రేడ్ చేస్తాం అన్నట్టుగానో ట్రంప్ గారు అనేక స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అన్ని స్టేట్మెంట్స్ ను కూడా